ఎన్నికల ప్రచారం ఓ పక్క దగ్గర పడుతున్న నేపథ్యంలో వివిధ పార్టీలన్నీ కూడా ప్రతి గల్లీని ప్రతి ఇంటిని టచ్ చేస్తూ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మన దగ్గర జనసేనకు సంబంధించినటువంటి మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి మహేందర్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ప్రతి ఇంట్లో డోర్ టు డోర్ టచ్ చేస్తున్నారు. ఖచ్చితంగా జనసేనకి ఈసారి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అయితే ఎట్లా ప్రచారం ఎలా కొనసాగుతుంది? మీరు ప్రకటించినప్పటి నుంచి కూడా ఎట్లా కొనసాగిస్తున్నారు? లాస్ట్ 1 వీక్ నుంచి అయితే ప్రచారం చాలా డోర్ టు డోర్ చాలా బాగా జరుగుతుందండి. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నాతో పాటు జన సైనికులు ఎంత కంప్లీట్గా ప్రతి చోట మంచి వెల్కమ్ చేస్తున్నారు. అదే మాదిరిగా వీర మహిళలు ఎంతైతే జనసేనకు సంబంధించిన వీర మహిళలు ఉన్నారో వీరందరూ ప్రతి చోటకి ఎక్కడికి వెళ్ళినా కానీ, అంటే ఇక్కడ అక్కడ అని కాదు, ప్రతి ప్లేస్లోకి వెళ్ళినా కానీ బాగా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. మీ నియోజకవర్గంలో హెమాయమూలు పోటీ చేస్తున్నారు. ఒక పక్క టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక మినిస్టర్ అల్లుడు కావచ్చు, విద్యాసంస్థల అధినేత, మరోపక్క సీనియర్ పొలిటీషియన్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, లేదా మిగతా వాళ్ళు కావచ్చు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ టీఆర్ఎస్ నుంచి. మీరు ఒక చిన్న పార్టీగా మొదటిసారి పోటీ చేస్తున్న ఒక అభ్యర్థిగా మీరు తట్టుకోగలరా? ఎలా? మీరు అడిగిన దాంట్లోనే సమాధానం ఉందండి. ఇదే ప్రతి ఒక్కరు ఓటరు ఆలోచించాలని చెప్తాను నేను. జనసేన పార్టీ చెప్తుంది అంటే ఈరోజు దినము యాజ్ ఎ ఎంపీగా కాంటెస్ట్ చేయాలి అంటే ఒక విద్యా సంస్థలకు సంబంధించిన యజమాని అయి ఉండాలా, లేకుంటే ఇంకో ఎన్నో 15 ఏళ్ళ నుంచి రాజకీయంగా ఎదిగిన వ్యక్తి అయి ఉండాలా. అలా కాదు. ఈరోజు ఏదైతే ప్రజలకు కావాల్సిన ఏవైతే నీడ్స్ వాళ్ళ సమస్యలు తెలుసుకునే వ్యక్తి ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడు అయితేనే ప్రజల గురించి ఆలోచించే పర్సన్ అవుతాడు, నిజమైన లీడర్ అవుతాడు. ప్రధానంగా మీ పార్టీకి సంబంధించి ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ సంబంధించిన అభిమానులు ఓట్ బ్యాంక్గా మీరు రంగంలో దిగారు. అదేవిధంగా ఇంకా మీ భావజాలాన్ని ఉంచుకునేవారు. వాటి మీద గెలిచేంత నమ్మకం అనిపిస్తుందా? ఇంకా ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారు? ముఖ్యంగా ఏదైతే మీరు అన్నట్టు మాకంటూ జనసేన పార్టీకంటూ ప్రత్యేకించి మా అధ్యక్షులు వారి ఫాలోవర్స్ ఉన్నారు. జనసేన పార్టీకి క్యాడర్ ఉంది, వీర మహిళల సపోర్ట్ ఉంది. దానికి అనుగుణంగా ఇతరులకు సంబంధించిన వేరే కమ్యూనిటీస్ కానీ వేరే వ్యక్తులు కానీ ఎవరైతే ప్రతి ఒక్కరు వీళ్ళు వాళ్ళని కాదు, మల్కాజిగిరి పార్లమెంట్ సంబంధించిన ప్రతి ఒక్క ఓటరు ఏంటంటే కలుపుకొని వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈరోజు దినము ఏవైతే వారి పట్ల ఉన్న ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసే వ్యక్తి కావాలా. దానికి అనుగుణంగా మేము ఉండే విధంగా మా సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో బలంగా తీసుకెళ్తామో, మేము ఏం చేస్తామో గిట్ట క్లియర్గా చెప్తాము. చెప్పిన దాని మీద నిల్చున్న వ్యక్తులు. మీరు డోర్ టు డోర్ వెళ్తున్నారు. చాలామంది కూడా ఈ మధ్యలో ఖచ్చితంగా భర్తల వెనుక మహిళలు ఖచ్చితంగా ఉంటారు, వాళ్ళు ప్రచారంలో ఉంటారు, ముఖ్యంగా పిల్లల్ని వేసుకొని తిరుగుతున్నారు కదా చాలామంది. మీరు ఎలా తిరుగుతున్నారు? మీకు ఏమనిపిస్తుంది? मेरे को हैप्पी अच्छा लग रहा है. पब्लिक पीपल सबका प्रॉब्लम समझ के थोड़ा अच्छा लग रहा है. कुछ सोशल सर्विस के लिए कुछ करना सोसाइटी के लिए अब हमको थोड़ा अच्छा लग रहा है आगे आके करना. और मेरे हस्बैंड को रिप्रेजेंट महेंद्र रेड्डी और जनसेना पार्टी को रिप्रेजेंट करने को मेरे को बहुत अच्छा लग रहा है. आई एम फीलिंग हैप्पी. ఇది ఓవరాల్గా మహేందర్ రెడ్డి చెప్తున్న ప్రకారం జనసేన కొత్త పార్టీ అయినప్పటికీ కూడా జనాలు అర్థం చేసుకొని తమ భావజాలాన్ని గుర్తించి మమ్మల్ని గెలిపించాలి అన్నటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.